ఉల్లికారం అన్నాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం మిక్సీ జార్లో కానీ లేదంటే రోట్లోకి కానీ 3 మీడియం సైజు ఉల్లిపాయలని కచ్చా పచ్చాగా మొదట దంచుకున్న తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రేఖలు, పావు స్పూను జీలకర్ర, రుచికి తగ్గట్టుగా కారం ఇంకా సాల్ట్ వేసుకుని బరకగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, ఎండుమిర్చి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 రొబ్బల కరివేపాకు, 2 దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న 1 కప్పు రైస్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రైస్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి.